సెంటర్లో అంబేద్కర్ నడిచైనా పర్లేదు ఆదివాసీ ఈరోజు అసురాపేట నియోజకవర్గం ముఖ్య కొమరంభీం ఆశయాలను ఆదివాసీ జై ఆదివాసీ ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత జోహార్ కొమరంభీం జోహార్ సోయం గంగులు సాధిద్దాం ఆదివాసీ ఆరాధ్య దైవలన్న సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తిని. ఇప్పుడు ఈ కార్యక్రమం కొమరంభీం విగ్రహానికి నివాళులర్పిస్తున్నారు. మన కరతాళ ధ్వనులతో మనం చప్పట్ల ద్వారా నివాళులర్పించే కార్యక్రమం చేద్దాం. అందరికీ నమస్కారం. ఆదివాసీ నాయకులకు, పెద్దలకి, మిత్రులకి, అలాగే సోదరిమణులకి అందరికీ కూడా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో, పలు రాష్ట్రాల్లో, పలు జిల్లాల్లో, ముఖ్యంగా మన తెలంగాణలో ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క ఆదివాసీ యొక్క దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి ఆదివాసీ బిడ్డలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్, జై ఆదివాసీ. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మనోరికి అందరికి శుభాకాంక్షలు మరి మనంతా కూడి పెదటూరు వెరటూరు ఆ ఊరు కెత్తాటు మన చట్ట హక్కు అన్ని మీనా కాబట్టి ఆ రకంగా అంతా చదువుకుంటారని మీనడిగా మనతో పాటు నాట రెండే వత్త మరి మిగతా నాట కూడా వాసి క్యాన్స్ కు బాగుమంది నా ఉద్దేశం. కాబట్టి ఇక శుభ సందర్భం బాధితుకు నేను ఇక వాదాసరికి తెలిస్తే ఇది కూడా మీరు ఆక్రమించారు మొత్తం దానికి కూడా నివారించేసరికి అది ఆగితే ఈసారి దానికి రేకు వాటి ఇకే కుది ఇకే కార్యక్రమాలు కానీ ఇక వాసి ఎంఆర్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ దరఖాస్తు వాడడానికి ఇక వాసి కంప్లైంట్ రాసొచ్చు. ఇక బీరణ ఊరు ఏర్పాటు పంపుతారు రాసితో వీటితో ఊరు సమస్య పరిష్కారం కోసం మీరంతా కూడి పని ఒక్కడి జరిగించి మొన్న మీ అందరికి తెలియపరుస్తున్నాను. అంబేద్కర్ ఆశయాలను ఆదివాసుల ఐక్యత, జై ఆదివాసీ. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా యావత్ ప్రజానికానికి, మా గిరిజన సోదరులకు, సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అసరాపేట నియోజకవర్గం దమాపేట మండలం మేము ఆదివాసీ కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకకి ప్రతి ఒక్కరూ పేరు పేరున పిలుపు మేరకు హాజరై మా యొక్క హక్కులు, చట్టాలు, మా యొక్క నిధులు, నిక్షేపాలు వీటి గురించి మేము ప్రస్తావించడం జరిగింది. వీటిని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఏ ప్రభుత్వం అయినా గిరిజన జాతిని చిన్నచూపు చూస్తుందని మా యొక్క ఆవేదన. ఇలాంటి ఆవేదనల్ని మాకొక పరిష్కార మార్గం కావాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు
గ్రామాలలో కానీ మండలాలలో కానీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నా కూడా గిరిజన సోదరుల్ని పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మాలాంటి ఆదివాసులకి ఎన్నో హక్కులు ఉన్నా చట్టాలున్నా కూడా అవి నీటి మీద రాతల్లాగానే ప్రభుత్వాల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి మా యొక్క హక్కులు చట్టాలు మరి మాకు రావాల్సిన నిధులు నిక్షేపాలు చట్టాలు హక్కుల్ని కూడా నిర్వర్యంగా నిర్లక్ష్యం చేయకోకుండా మా గిరిజన సోదరులకి ఆదివాసులకి అందించవలసిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. అలానే దబ్బేడ మండలం నుండి వివిధ గ్రామాల నుండి తరలివాసి మండలేటి కోరలితే భారీ ఎత్తున ఆదివాసీ జెండా ఆవిష్కరణ తిని మంచి జరుపుకోవటం శుభ పరిణామం. ఇలానే ప్రతి ఏట కూడా జరపవలసింది. మండలేటి కోట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులంతా కూడా విద్యార్థులు ఉద్యోగ సంఘాలంతా కూడా ఏకతాటివాసి ఈ ఆదివాసీ దినోత్సవం భారీ ఎత్తున బహిరంగ సభ పొంగవలిందరి